హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. మళ్ళీ మన హైదరాబాద్ మహానగరంలో రేవ్ పార్టీ కలకలం రేపుతుంది. రీసెంట్గా బిగ్ బాస్ ఫేమ్కి సంబంధించి మెహబూబ్ దిల్సే ఇందులో ఇరుక్కున్నట్లు కూడా కొంతమంది చెప్తున్నారు. అలాగే ఈ రేవ్ పార్టీలో కొంతమంది సీరియల్స్ అలాగే కొంతమంది మూవీ ఆర్టిస్టులు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఎవరి పేర్లు కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే ఇదంతా గట్కేష్ గారిలో ఒక రెస్టారెంట్లో ఒక రిసార్ట్లో చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మా రెడ్ టీవీ ప్రతినిధి చరణ్ గారు లైన్లో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే తేజ, చెప్పండి. అయితే ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు మనం నటి హేమ గారి పేరు విన్నాం. దాని తర్వాత కొంతమంది నేమ్స్ కూడా వచ్చినాయి. రోషిని అని చెప్పి, రోహిణి అని చెప్పేసి, అంతా ఫేక్ ప్రమోషన్స్ అన్నారు. అయితే రీసెంట్గా ఈ బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ అయితే ఇందులో ఇరుక్కున్నట్లు చెప్తున్నారు. ఇది కూడా ఒక ప్రమోషన్లో భాగమేనా, లేకపోతే ఇది నిజంగానే చోటు చేసుకుందా? ఇది నిజంగానే జరిగింది తేజ. ఎందుకంటే ఈ రోజు అతని బర్త్డే యాక్చువల్ గా. సో సందర్భంగా ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. అది కూడా సిటీ అవుట్కట్స్ లో కాంటినెంటల్ అనే రిసార్ట్ లో ఏర్పాటు చేశాడు. సో దాంతో మొత్తానికి తన ఫ్రెండ్స్ ని, మిగతా వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వచ్చిన వాళ్ళు తన సహనటులు, వీళ్ళు బిగ్ బాస్ లో అతనితో పాటు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అనేది పేర్లు బయటికి రాలేదు ఇంకా, అంటే ఇంకా దొరకలేదు మీడియాకి. బట్ అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఒక రైడ్ చేసి ఇది రేవ్ పార్టీ అని చెప్పేసి అతని అయితే ఇప్పటి వరకు కూడా మెహబూబ్ ఇందులో ఇరుక్కున్నట్లు అతను అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. మరి సీరియల్స్ సంబంధించిన వాళ్ళ పేర్లు ఇప్పటివరకు ఎందుకు బయటకు రాలేదు? అంటే ఎవరెవరు ఉన్నారనేది అయితే ఇంకా తెలియలేదు. అది ఎందుకంటే ప్రైవేట్ పార్టీ కదా రిసార్ట్ లో, సో అన్ని బయటికి రాలేదు. కానీ కొంతమంది టీవీ నటులు వీళ్ళు ఉన్నారనేది అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కొన్ని సాంగ్స్ కూడా చేస్తున్నారు కదా, సో తన సహనటి కూడా ఆవిడ కూడా ఉన్నారని చెప్పేసి కొంత తెలుస్తుంది. అయితే ముఖ్యంగా పోలీసులు కూడా ఇది రేవు పార్టీ అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు దర్యాప్తు చేశారన్నమాట. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, నార్కోటిక్స్ పోలీసులు కాకుండా గట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు వచ్చారు. సో వచ్చి వాళ్ళు ఏంటంటే చూసి డ్రగ్స్ పార్టికల్ గానీ ఇలాంటివన్నా దొరుకుతాయన్నట్టుగా చూశారు. కానీ డ్రగ్స్ పార్టికల్స్ పెద్దగా ఏం కనిపించలేదు, బొత్తిగా లేవు. అసలు కొంచెం కూడా దొరకలేదా? డ్రగ్స్ పార్టికల్స్ అయితే లేవు, కానీ ముఖ్యంగా లిక్కర్ సంబంధించి మాత్రం కొన్ని 12 లీటర్లు మద్యం, అలాగే దాదాపు 15-20 లీటర్ల దాకా బీర్లు, ఈ విధంగా అయితే పోలీసులు వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని సీజ్ కూడా చేశారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పోలీసులు చెప్పింది ఏంటంటే, ఆఫ్టర్ ది రైడ్ దీనికి ఈ పార్టీలో లిక్కర్ వినియోగానికి అయితే పర్మిషన్ తీసుకోలేదు, సో ఇది ఇల్లీగల్ గా మీరు వినియోగం చేస్తున్నట్టుగా అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా కేసు నమోదు చేశారు. సో ఇది ఆ రిసార్ట్ కి సంబంధించి ఏదైనా పార్టీ చేసుకోవాలంటే ఖచ్చితంగా పోలీసులు పర్మిషన్ చేసుకోవాలి. ఆ రిసార్ట్ అనే కాదు, ఏ రిసార్ట్ అయినా సరే లిక్కర్ వినియోగం అనేది పర్మిషన్ ఉండాలన్నమాట. అంటే సటన్ వర్కే ఇస్తారు. పర్సనల్ లెవెల్లో కొట్టడం వేరు, పార్టీలో ఉపయోగించడం వేరు. అంటే లిక్కర్ కి లిమిట్ ఉంది, లిమిట్ ఉంటుంది అనమాట. పార్టీలో ఉపయోగించినప్పుడు ఏంటంటే హ్యూజ్ గా ఉపయోగిస్తారు కాబట్టి అది పబ్లిక్ కి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ యాక్ట్ కి సంబంధించి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు యాక్ట్ 36, అలాగే 32, 46A ఇలా యాక్ట్స్ ఉన్నాయి కదా ఎక్సైజ్ శాఖకి సంబంధించి, వాటి ప్రకారం తీసుకుని అప్పుడు వినియోగించాలి. సో వీళ్ళు అలా చేయలేదన్నమాట. చేయకపోవడం వల్ల ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నాడో నిర్వాహకుడిని, అలాగే మహబూబ్ ని కూడా వీళ్ళిద్దరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఓకే. అంటే ఇందులో ప్రధాన పాత్ర మెహబూబ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి తన బర్త్డే అంటున్నారు కదా, తనే ఇచ్చాడా పార్టీ అందరికి? తన బర్త్డే తనే అరేంజ్ చేశాడు, తనే అందరిని పిలిచి పార్టీ ఇచ్చాడు కాబట్టి మొట్టమొదటిగా అతని మీద కేసు నమోదు అవుతుంది. అలాగే నిర్వాహకులు ఎవరైతే దాన్ని అరేంజ్ చేశారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు అవుతుంది. అయితే ఇది నార్కోటిక్స్ కేసు కాదు కాబట్టి ఎక్సైజ్ శాఖకి సంబంధించి వేరే పద్ధతిలో ఉంటుంది అనమాట. ఓకే. అంటే అన్న దీన్ని రేవ్ పార్టీ అనొచ్చా? అంటే మరి అక్కడ డ్రగ్స్ కానీ వేరే పదార్థాలు ఏమీ దొరకలేదు కదా, కేవలం మద్యం మాత్రమే దొరికింది కదా. అంటే ఇలాంటి మద్యం మన బార్ అండ్ రెస్టారెంట్లో కూడా చూస్తాం కదా. అవును. సో అంటే ఇది నిజానికి రేవ్ పార్టీ అయితే కాదు, బట్ రేవ్ పార్టీ అనేది వైరల్ అవుతుంది కాబట్టి ఇక్కడ పోలీసులు రైడ్ చేసినా ఏం చేసినా అది రేవ్ పార్టీ అనే కలరింగ్ ఒకటి వస్తుంది అనమాట. ఇది రేవ్ పార్టీ కాదు. దీనికి సంబంధించిన రేవ్ పార్టీకి సంబంధించి ఏవైతే మనకు బయట కొంత ఇన్ఫర్మేషన్ ఉందో ఆ పద్ధతిలో ఇది లేదు. అంటే క్లోజ్ చేయడం ఇట్లాంటి పద్ధతిలో కాకుండా ఒక రిసార్ట్ అనేది బుక్ చేసుకొని చేస్తున్నారు వీళ్ళు. సో ఉందన్నమాట, రేవ్ పార్టీ అయితే కాదు. ఓకే. అంటే ఇప్పటివరకు పోలీసులైనా దీనికి సంబంధించి ఏమైనా సమాచారం బయటికి చెప్పారా లేదా? పోలీసులు చెప్పడం అయితే ఇంతవరకే చెప్తున్నారు. వాళ్ళు కేవలం లిక్కర్ కి సంబంధించి పర్మిషన్ లేదు కాబట్టి మేము రైడ్ చేశాము, సో వీళ్ళని నిర్వాహకుల మీద కేసులు పెట్టడం జరిగిందని మాత్రమే చెబుతున్నారు. సో అంతవరకే.
ఓకే. అయితే రైట్. అంటే దీన్ని అసలు ఎలా చూడొచ్చన్న? ఇప్పటికే హైదరాబాద్‌లో చాలా దారుణాలు జరుగుతున్నాయి. రిసార్ట్‌ల పేర్లతో కొంతమంది అత్యాచారం గూడా జరుగుతుంది. అందులో కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉంటున్నారు. కానీ వాళ్ళ పేర్లు బయటకు రాకుండా కప్పేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది నటీనటులు ఉన్నా కేవలం 'మెహబూబ్' నేమ్ మాత్రం ఎందుకు బయటకొచ్చింది? అంటే ఇప్పుడు ఎప్పుడైతే సెలబ్రిటీస్ ఉంటారో అక్కడ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ పేర్లు త్వరగా వైరల్ అవుతాయి. హ్మ్. ఈ మెహబూబ్ పార్టీ అతనే అరేంజ్ చేసుకున్న పార్టీ కాబట్టి ఆటోమేటిక్ గా వైరల్ అయింది. అది కూడా కేసు అయింది కాబట్టి వైరల్ అయింది. అలా హ్మ్. జరగకుండా జరిగేవి కూడా చాలా ఉంటాయి. కేసుల్లో దొరకకుండా జరిగేవి కూడా పొలిటీషియన్స్ సంబంధించిన వాళ్ళు గాని, ఇప్పుడు బెంగుళూరులో జరిగిన దాంట్లో కూడా మన ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే కారు అక్కడ మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది, మీడియా వాళ్ళు. అవును. సో ఈ విధంగా పొలిటీషియన్స్ ఉంటారు, అన్ని ఉంటాయి. కాకపోతే సెలబ్రిటీస్ మీద ఎక్కువగా ఒక అటెన్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అయితే హైదరాబాద్ పోలీసులు కూడా కేవలం సెలబ్రిటీలనే కాదు అందరి మీద దృష్టి పెట్టారు. లాస్ట్ వీక్ కూడా హైదరాబాద్ పోలీసులు ఏం చేశారంటే జూలై 15th అనుకుంటా డీజీపీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటంటే యాంటీ నార్కోటిక్ డ్రిల్ అని చెప్పేసి ఒకటి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. హ్మ్. డ్రగ్స్ ఎలాగైనా సరే సిటీలో లేకుండా చేయాలి, మొత్తం స్టేట్ మొత్తం తెలంగాణ స్టేట్ లో లేకుండా చేయాలని చెప్పేసి యాంటీ నార్కోటిక్ డ్రిల్ అని ఒకటి పెట్టుకున్నారు. అది కూడా 7 రోజులు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. సో ఓకే. దీనికి సంబంధించిన మార్గదర్శకాలన్నీ కూడా మొత్తం స్టేట్ లో ఉన్న కమిషనర్లు అందరికీ కూడా పంపించారు. ఈ 7 రోజులు కూడా ఇప్పుడు నిజానికి గత సండే స్టార్ట్ అయింది అనుకుంటా అది. సో 7 రోజులు కూడా వీళ్ళు చేసేది ఏంటంటే మొత్తం స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అలాగే ఇలాంటి రిసార్ట్లు కావచ్చు, అలాగే రెస్టారెంట్లు కావచ్చు, ఇటువంటి చోట్ల ఈ పబ్లిక్ ఉండే చోట్ల దాదాపు 200 మీటర్ల రేడియస్ లో వీళ్ళు దర్యాప్తులు చేస్తారనమాట, తనిఖీలు చేస్తారు. ఓకే. సో ఈ తనిఖీలలో డ్రగ్స్ సంబంధించి ఏమైనా దొరకచ్చు అనేది వీళ్ళు అంచనా. డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, అలాగే డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు కావచ్చు, హ్మ్. మొత్తం. సో వీళ్ళు దొరుకుతారు అని చెప్పేది అంచనాతోటి వీళ్ళు ఇది చేస్తూ వస్తున్నారు. గత వీక్ నుంచి జరుగుతుంది ఇది. హ్మ్. సో పోలీసులు అయితే అవేర్నెస్ తో ఉన్నారు దీని మీద. అలాగే ముఖ్యంగా ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో కొంత ఆఫ్రికన్ ఆరిజిన్ వాళ్ళు వీళ్ళు కొంత సప్లై చేస్తున్నారన్న ఇది హైదరాబాద్ లో బాగా జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద కూడా ఫోకస్ చేసి ఉన్నారు. ఓకే. సో ఆ ఫోకస్ లో భాగంగానే ఇలాంటివి ఈ ఎక్సైజ్ శాఖ కూడా దాడి చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. రైట్. అయితే ఇంతకుముందు మనం చూసాం ఇలాంటి సంఘటనే బెంగుళూరులో చోటు చేసుకుంటే అక్కడ మన తెలుగు నటి ఒక ఆమె అరెస్ట్ అయ్యారు. రీసెంట్‌గా ఆమె కూడా బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అయితే అక్కడ రేవ్ పార్టీలో కొంతమంది అమ్మాయిలతో కూడా వాళ్ళు అశ్లీలంగా ప్రవర్తిస్తారు. చాలా చాలా చేష్టలుంటాయని కూడా మనం విన్నాం. అంటే ఇది నిజమే. మన తెలుగు నటి హేమ గారు ఆవిడ అరెస్ట్ అవ్వడము, తర్వాత డ్రగ్ టెస్ట్ లో మొదట పాజిటివ్ వచ్చిందని, తర్వాత మళ్ళీ నెగిటివ్ వచ్చిందని, ఆ నెగిటివ్ వచ్చిన దాంట్లో కూడా డాక్టర్స్ కి వీళ్ళు లంచం ఇచ్చి ఏదో సర్టిఫికేట్ అట్లా చూపించారని ఇట్లా రకరకాల వాదనలు ఉన్నాయి. హ్మ్. పోలీసులు అయితే కర్ణాటక పోలీసులు కన్ఫర్మ్ చేసేశారు హ్మ్. ఆవిడ ఉంది అని చెప్పేసి. సో అది వాస్తవమే అని అనుకోవాలి మనం దాదాపు. అంటే అయితే అట్లాంటి సంఘటనలు ఇక్కడ ఈ రేవ్ పార్టీలో ఏమైనా జరిగాయా? అంటే ఇప్పటివరకు లిక్కర్ మాత్రమే దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కదా! అంటే పోలీసుల అనుమానం కూడా ఏంటంటే ఇప్పుడు ఇల్లీగల్ గా లిక్కర్ తీసుకుంటున్న టైంలో డ్రగ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది కదా అని ఒక పాయింట్ అయితే, హ్మ్. ఇల్లీగల్ ఏదైనా సరే వాళ్ళ పర్మిషన్ లేకుండా తెస్తున్నారు అంటే అక్కడ అవాంఛనీయ సంఘటనలు, అవాంఛనీయ కార్యక్రమాలు జరుగుతాయన్న క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సరే రేవ్ పార్టీలో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారో అలాంటివి ఇక్కడ కూడా చేయరన్న గ్యారంటీ ఏముంది, చేయొచ్చు కదా అనేది వాళ్ళ అంచనా. కాబట్టి ఆ పర్మిషన్ అనేది అవసరం. రైట్. అయితే మొత్తం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ రేవ్ పార్టీలకి సంబంధించి, డ్రగ్స్ వాటికి సంబంధించి చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారని చెప్పుకోవచ్చు కదా! ఎందుకంటే ఆయన కూడా అనౌన్స్ చేశారు కదా మొన్న ఆయన ప్రణాళికను. అవును, అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు మన సినిమా వాళ్ళ మీద కూడా అదే ఆయన వ్యాఖ్యానించడము, మీరు డ్రగ్స్ కి సంబంధించి యాడ్ ఫిల్మ్స్ చేయండి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మొట్టమొదట చేసి అందరిని ఎంకరేజ్ చేశారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు. ఇట్లా ఒక 4-5 హీరోలు డ్రగ్స్ కి సంబంధించి అవేర్నెస్ కోసం కొన్ని చేశారు. హ్మ్. దాంతో తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి గట్టి ఆదేశాలు ఇవ్వడం తోటి వీళ్ళు ఒక యాంటీ నార్కోటిక్ డ్రిల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవి జరుగుతూ వస్తున్నాయి. రైట్. అది అన్న అలాగే రీసెంట్‌గా రోహిణి ఒక 'బిగ్ బాస్' ఫేమ్ తను కూడా 'జబర్దస్త్‌లో' చేస్తూ ఉంటది. ఆమె కూడా ఇలానే ఒక రేవ్ పార్టీకి సంబంధించి ఒక చిన్నపాటి ప్రమోషన్ చేసింది. దాని తర్వాత చాలామంది సీరియస్‌గా తీసుకుని రియల్ అనుకున్నారు. వాళ్ళందరి మీద కూడా సీరియస్ అయింది. అవునవును. ఆవిడ నిజానికి అది ఒక సినిమా ప్రమోషన్. అది కూడా ఆ సినిమా పేరు కూడా ఐ థింక్ బర్త్‌డే పార్టీ అనుకుంటా ఆ సినిమా పేరు కూడా. హ్మ్. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆవిడ ఆ విధంగా ఒకటి చేశారు. కానీ అది తర్వాత వాళ్ళు ఇది కాదు, మేము జస్ట్ ప్రాంక్ చేశాము, ఇది నిజం కాదు అన్నారు. కానీ ఇటువంటి నెగెటివ్ ప్రాంక్స్ అనేవి సమాజానికి మంచివి కాదు. అవును. ప్రాంక్
పాజిటివ్ యాంగిల్లో ఉండాలి, ఉమ్, లేదంటే సరదాగా తీసుకొని మర్చిపోయేలాగా ఉండాలి. కానీ ఇలాంటివి ఏంటంటే ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే. అది ఆ ప్రాంక్ అని వాళ్ళు సాయంత్రం ఎప్పుడో మరొక వీడియోలో ఏదో చేసి పెడితే అదెవరు చూడాలి, అది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు. ఉమ్, ఇది నిజమే వాస్తవమే నమ్మిన వాళ్ళంతా కూడా మిస్లీడ్ అయినట్టే కదా. అవును. సో ఇటువంటి నెగిటివ్ ప్రాంక్స్ అనేవి మంచివి కాదు. మర్డర్ ప్రాంక్ అని, రేప్ ప్రాంక్ అని, మ్యారేజ్, కొంతమంది ఫ్యామిలీకి సంబంధించి మ్యారేజ్ ప్రాంక్ అని ఇట్లాంటి కొన్ని చేస్తుంటారు. అలాగే దెయ్యం ప్రాంక్ అని చెప్పేసి గోస్ట్ ప్రాంక్, ఉమ్, ఇలాంటి నెగిటివ్ ప్రాంక్లు ఎప్పుడు కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే. పాజిటివ్ ప్రాంక్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈవిడ అలా చేసిన తర్వాత ఆవిడ మీద వచ్చిన నెగిటివిటీ వల్ల కొంతమంది మీడియాలో కూడా స్పందించారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా దాని విషయంలో మాట్లాడితే ఉమ్, ఎవరైనా నిజమని అనుకుంటారు కదా, అది అబద్ధమని అనుకోవడానికి అక్కడ ప్రూఫ్ ఏముంది, ఉమ్, ప్రూఫ్ చూపించాలి. సో చూపించకపోవడం వల్ల ఒక సీనియర్ జర్నలిస్ట్ నిజం అనుకొని ఆయన మాట్లాడారు. ఆయన మీద తర్వాత ఆవిడ కౌంటర్ వేస్తూ కూడా మాట్లాడారు. ఇట్లా ఓకే. ఎలా అనుకుంటాడు, నా మీద ఇట్లా ఇట్లా ఆరోపణలు చేశారు, నేను మందు కూడా తాగని తెలుసా అన్నారు. ఆవిడ మందు తాగుతారో లేదో, డ్రగ్స్ తీసుకుంటారో లేదో ఎవరికి తెలుస్తుంది, ఆవిడే ప్రాంక్ చేశారు. సో అది నిజమని నమ్మినప్పుడు అది అన్ని నమ్ముతారు. వాళ్ళు జాగ్రత్త పడితే జాగ్రత్తగా ఉంటారు. కానీ సమాజంలోకి నెగిటివ్ ఎమోషన్ ని, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ని పంపించి మీరు మా మీద జాగ్రత్తగా మాట్లాడండి అంటే అది సాధ్యం కాదు. ఓకే, రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో గైస్ చూసారు కదా, ఇప్పటికైతే బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. కేవలం మద్యం మాత్రమేనా, లేకపోతే డ్రగ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయా, డ్రగ్స్కి సంబంధించిన విషయాలు కూడా బయటకు వస్తాయి, ఇవన్నీ కూడా పోలీసులు మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం అయితే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. సో చూద్దాం మరి ఇందులో ఇంకా ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో, ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారో. ఎక్కువగా సెలబ్రిటీలే ఇలాంటి సంఘటనలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా మనకి సాయంత్రం లోపు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.